మరి ప్రజలందరూ కూడా దేవుని వాక్యం కుమ్మరించబడి మరి దేవుని యొక్క అన్య భాషలు మాట్లాడడం మొదలుపెట్టారు. వారందరూ కూడా దేవుని పరిశుద్ధాత్మతో నిండుకున్నారు. మరి దేవుని ప్రేమ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏకరించున్నట్లుగా మనకు తెలుస్తుంది. అలాగే దేవుని వాక్యం చెప్పి ఆ ఇంటి వారందరూ కూడా రక్షించేట్లుగా మనం చూస్తున్నాం. మరి దేవుని ప్రేమ మరి కొర్నేలి తన జీవితంలో గొప్ప రక్షణ పొందుకున్నాడు, సమాధానం పొందుకున్నాడు, సంతోషం పొందుకున్నట్లుగా చూస్తున్నాం. అటువంటి రక్షణ, అటువంటి సమాధానం, అటువంటి సంతోషము మరి దేవుడు మనకు కూడా ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. మరి దేవుని ప్రేమ మరి కొన్నేలు అన్యుడు మరి దేవుని సన్నిధికి వచ్చేట్లుగా చూస్తున్నాం. మరి మన దేవుని బిడ్డలుగా మనం కూడా చూసేట్లయితే మరి యూదులం కాదు, మనం కూడా అన్యులమే. మరి దేవుడు మనందరినీ కూడా ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తైన జనముగా అంగీకరించి ఆయన ఇష్టులుగా, యోగ్యులుగా మనం చేసుకున్నాడు. మరి మనం ఏం చేయాలి? దేవుని ప్రేమ కొన్నేలు గురించి కంటే అంతకంటే ఎక్కువ విశ్వాసంతో మనం ఏం చేయాలి? ప్రార్థన చేసేవాడు ఉండాలి. మరి కొన్నేలు ప్రార్థన విన్నాడు, మరి మన ప్రార్థన దేవుడు విన్నాడా? ఖచ్చితంగా వింటాడు.